వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఈరోజు నేను హోటల్ స్టైల్ క్రిస్పీ వడ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ క్రిస్పీ వడ ఇలాంటి స్టైల్లో చేయాలంటే కొంచెం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు. మీరు కూడా మీ ఇంట్లో ఇలా హోటల్ స్టైల్ వడ చేసుకోవచ్చు. వీడియో మొత్తం చూడండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలా చేసి ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేసి ఇలాగే వస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? ఇప్పుడు మనం మినపప్పు నానబెట్టుకోవాలి. ఒక 3 to 4 అవర్స్ నానితే సరిపోతుంది. తర్వాత దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు అండ్ వాటర్ వేసి, వాటర్ ఎక్కువ ఉండకూడదు అండ్ ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఎలా అంటే కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను. ఇలా చేతిలో పట్టుకుంటే మరీ సాఫ్ట్గా ఉండొద్దు, జారిపోయినట్టు, అలానే హార్డ్గా కూడా ఉండొద్దు. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. వాటర్లో వేస్తే ఇలా తేలాలి, అందులో కలిసిపోవద్దు వాటర్లో. తర్వాత జార్లో ఉన్న పిండి అంతా తీసి ఆ బౌల్లో వేసుకోవాలి. మొత్తం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇలా సెటిల్ అయ్యాక బౌల్లో వేసుకునేది బాగా మిక్స్ చేయాలి. ఎయిర్ బబుల్స్, ఎయిర్ గ్యాప్స్ వచ్చేటట్టు మొత్తం మిక్స్ చేయాలి ఆ పిండిని. ఎప్పుడు ఎవరు చెప్పని ఒక టిప్ చెప్పాలా, నేను ఎప్పుడు ఫాలో అయ్యేది. ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా చేస్తే క్రిస్పీగా వడలు చాలా బాగా వస్తాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టాం కదా 5 minutes, ఈలోపు ఆయిల్ హీట్ అవుతుంది. 5 minutes అయింది. ఇదిగోండి పిండి. వడ ఎలా చేయాలంటే ఫస్ట్ మనం వాటర్తోని చేతిని తడుపుకోవాలి. తడుపుకొని పిండి ముద్ద తీసుకోవాలి. ముద్ద తీసుకొని అలా రౌండ్గా చేతిలోనే చేయాలి. నాకు చేతితో చేయడమే అలవాటు. సో అలా రౌండ్గా చేస్తూ మన బొటన వేలుతోని పైన ఇలా సాఫ్ట్గా అనుకోవాలి, ఏమీ ఫోల్డింగ్స్ అలా లేకుండా సాఫ్ట్గా చేసుకొని బొటన వేలుని వాటర్లో ముంచి అప్పుడు ఇలా రౌండ్గా హోల్ చేయాలి మధ్యలో. వాటర్ ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో వేస్తే ఆయిల్ చిట్లుతుంది. ఇప్పుడు అలా మధ్యలో హోల్ చేసి ఆయిల్లో వేసేయాలి. మెల్లిగా వేయండి. చూసారా, రౌండ్గా హోటల్ స్టైల్ వడ ఎంత బాగా వచ్చాయి, షేప్ అంతా, కలర్. ఇప్పుడు చూడండి, మెల్లగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి తీయాలి. మరీ హై ఫ్లేమ్ ఉండొద్దు, మరీ లో ఫ్లేమ్ ఉండొద్దు. మంచిగా క్రిస్పీగా రౌండ్గా హోటల్లో చేసినట్టే వచ్చాయి, బాగా వస్తాయి, చాలా క్రిస్పీగా. ఇంత క్రంచీ ఉన్నాయి. వావ్, క్రిస్పీ. సౌండ్ కూడా ఇట్లా వస్తుంది, క్రిస్పీ క్రిస్పీ సాఫ్ట్, సూపర్ ఉంటుంది ఇది హోటల్ స్టైల్. అండ్ మీరు సాంబార్తో కానీ టమాటో చట్నీతో కానీ, మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్, నాన్ వెజ్, చికెన్ సూప్స్తో కానీ కూడా తినచ్చు, ఓకేనా? ఏమైంది, క్రిస్పీ, అవుటర్ క్రిస్పీ, లోపల సాఫ్ట్. ఇలా ఉంటే నచ్చుతాయి నాకు కూడా. కానీ చెప్పండి, మనది మనం చేసుకుంటే మనకు తినబుద్ధి కాదు కదా, ఎవరైనా చేసిస్తే తినబుద్ధి అవుతుంది. మీరు కూడా డిఫరెన్స్ చూసారా? ఎప్పుడైనా మనం అంటే బాగాలేదు అని కాదు, బాగా చేసిన అందరికీ నచ్చుతుంది మనం చేసేది, కానీ మనకి ఎవరైనా వేరే వాళ్ళు చేసింది నచ్చుతుంది, వాళ్ళు చేసి పెడితే మనం తినాలనిపిస్తుంది. అండ్ ఇది వన్ ఆఫ్ మై సిగ్నేచర్ డిష్, అందుకే చేసి చూపిస్తున్నాను, ఓకేనా? మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి పక్కా. ఈ ఫెస్టివల్స్, ఆగస్ట్ కదా, ఫెస్టివల్ సీజన్స్ కదా, ఈ వరలక్ష్మి వ్రతానికో లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్, వినాయక చవితికి, మీరు సండే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.